నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ మైదానంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ 3ను అక్టోబర్ 5, 6, 7వ తేదీల్లో నిర్వహిస్తూ ఉన్నట్లు మత్స్యకార సంక్షేమ సమితి సభ్యులు తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొంటారన్నారు. ఈ రాష్ట్ర స్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను చేయాలని గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మత్స్యకార సంక్షేమ సమితి సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి ప్రచార కార్యదర్శి కొండూరు లక్ష్మణరావు, నెల్లూరు జిల్లా కార్యదర్శి మేకల వెంకయ్య, జిల్లా ప్రచార కమిటీ సభ్యులు ఆవుల యానయ్య, సమితి కార్యకర్త బెల్లంకొండ గిరిరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొండూరు లక్ష్మణరావు. మత్స్యకార సంక్షేమ సమితి విద్యా కమిటీలో స్టేట్ సెక్రటరీ. ఈరోజు మనం 5, 6, 7 తేదీల్లో రాష్ట్ర ఫిష్ ఫెస్టివల్ని మనం నెల్లూరు నగరంలో వీఆర్సీ గ్రౌండ్లో మనం నిర్వహిస్తున్నాం. ఈ ఫిష్ ఫెస్టివల్ని నిర్వహించడానికి కారణం మన నెల్లూరులో చేపలని వినియోగాన్ని పెంచడం కోసం రాష్ట్రంలో అనేక తీర ప్రాంతాలు ఉన్నాయి. ఆ తీర ప్రాంతాల్లో నుంచి మనకి సముద్ర ఉత్పత్తులు చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ అనేక రకాలమైన మత్స్య సంపద మనకి ఉత్పత్తి అవుతుంది. దీన్ని మన రాష్ట్రంలోనే వినియోగించుకోవాలని, వినియోగించడం ద్వారా మత్స్యకారులకి ఎక్కువ ఈ ప్రాంతంలోనే మనం అమ్ముకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పించడం కోసంగా మనం ప్రయత్నం చేస్తున్నాము. దాని ద్వారా ఇది మనం ఈ మత్స్య సంపద మన రాష్ట్రంలో ఉండే మత్స్య సంపదని మనకి సరైన వినియోగం లేక ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి మనం ఎగుమతి చేయాల్సిన పరిస్థితి మనకి వచ్చింది. దానివల్ల మనకి సంపదకి సరైన గిట్టుబాటు ధరని మనం కోల్పోతున్నాం. మత్స్యకారులుగా వాళ్ళు కోల్పోతున్నారు. అంచేత మనం మన రాష్ట్రంలోనే మనం ఈ వినియోగాన్ని పెంచి ఇక్కడే మంచి మార్కెటింగ్ సదుపాయాన్ని వాళ్ళకి కల్పించడం కోసం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ కార్యక్రమాన్ని మా మత్స్యకార ద్వారా నిర్వహిస్తూ ఉంది. దీనికోసంగా మనకి సెంట్రల్ మినిస్టర్లు వస్తున్నారు, స్టేట్ మినిస్టర్లు వస్తున్నారు. మన ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు కూడా, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని వాళ్ళు కూడా మనకి ఈ మత్స్య సంపదని నలుగురికి ప్రదర్శన ద్వారా తెలియజెప్పడం కోసం వాళ్ళు వస్తున్నారు. అంచేత మన నెల్లూరు ప్రజలకి మనం ముఖ్యంగా మనం కోరుకుంటున్నది ఏంటంటే ఈ ప్రదర్శనకి అనేక మందిగా వచ్చి ఆ చేపలని, ఆ వంటకాలని రుచి చూసి తద్వారా ఆ వినియోగాన్ని మనం పెంచుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అది ఎక్కడ అంటే ఈ చేప, మన చికెన్, మటన్ ఇలాంటి వాటికి ఎక్కువ ఉన్నారు కాబట్టి అలా అని చెప్పి వాళ్ళు తినకూడదు అనేది కాదు. కానీ ఈ సముద్రపు చేపలు